వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని వచ్చాను. ఇది డబుల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. పోచారామ మున్సిపాలిటీలో వస్తుంది. రాంపల్లికి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్ కరీంగూడలో వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 32.5 ఫీట్ డైమెన్షన్స్తో రోడ్ ఫేసింగ్, అదేవిధంగా డెప్త్ చూసుకుంటే 50 ఫీట్ వస్తుంది. 32.5 by 50 డైమెన్షన్స్, ఈస్ట్ ఫేసింగ్, టోటల్ 1650 SFTతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు నేను మొత్తం మీకు టూర్ చేసి చూపిస్తాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను వీడియోలోనే ఇచ్చాను. సో కంప్లీట్గా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం ఇక్కడ మనకి సౌత్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ ఆల్మోస్ట్ 5 ఫీట్ పార్క్ స్పేస్ వస్తుంది. మనకి ఎప్పటికీ ఎలాంటి లైట్ ఎయిర్ బ్లాక్ కాకుండా చాలా బాగా ఉంటుంది. సో ఇక డిలే చేయకుండా మనం ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు మనకి ఎలివేషన్ అనేది ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు మనకి అట్లీస్ట్ 4 కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసి ఎలివేషన్ అనేది చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మనకి డెడ్ ఎండ్లో ఇల్లు వస్తుంది కాబట్టి మనం కార్ పార్కింగ్ చేసుకున్నా లేదా వెహికల్స్ పెట్టుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. మాకు ప్లాంటేషన్ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ స్పేస్ అయితే చాలా బాగా వచ్చిందని. మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్, 30 ఫీట్ రోడ్స్ అండి. మీరు గమనించవచ్చు మనకి కాలనీ కూడా ఇలా డీసెంట్గా చాలా బాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్తాను. అంతకంటే ముందు మీరు గమనించగలరు మనకి ఇది 32.5 ఫీట్ రోడ్ ఫేసింగ్ డైమెన్షన్స్. అది డెప్త్ వచ్చి మనకి 50 ఫీట్ వస్తుంది. సో మనకి నార్త్ టు సౌత్ అంటే సౌత్ టు నార్త్ 32.5, ఈస్ట్ టు వెస్ట్ మనకి 50 ఫీట్ డైమెన్షన్స్ వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపిస్తాను. మీరు లోపల గమనించగలరు మన కార్ పార్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనము ఇన్నోవా క్రిస్టా పార్క్ చేసుకున్నా కూడా చాలా మంచిగా స్పేస్ అయితే వస్తుంది. సో పార్కింగ్ స్పేస్ అయితే మనకు చాలా బాగా వస్తుందండి. మీరు ఇటువైపు ఎదురుగా మీరు గమనిస్తే మనకి వాస్తు ప్రకారం కూడా సెట్ బ్యాక్స్ ఏవైతే రావాలో అది చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనకి స్టైర్స్ మొత్తం మార్బుల్ యూస్ చేశారు, స్టీల్ రైలింగ్ ఇచ్చి. సో ఇప్పుడు నేను మీకు నార్త్ సైడ్ మనకి ఏదైతే సెట్ బ్యాక్స్ ఉన్నాయో అది కూడా మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి 4 ఫీట్ స్పేస్ అయితే వచ్చిందండి. మీరు చూడొచ్చు మనకి 4 ఫీట్ స్పేస్ అయితే వచ్చింది. సో చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు చూపిస్తాను. మనకి ఫ్రంట్ ఎలివేషన్ అనేది ఈ విధంగా వచ్చి మనకి ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ మనకి ఈ విధంగా గ్రీన్, ఎల్లో, వైట్ కలర్ కాంబినేషన్, గ్రే కలర్ కాంబినేషన్స్ చాలా బాగా వచ్చింది. మెయిన్ డోర్ మీరు చూడొచ్చు అండి. మెయిన్ డోర్ మనకి ఈ విధంగా ఎక్సలెంట్గా వచ్చింది. ఇండియన్ టేక్ వుడ్, ప్రీమియం టేక్ వుడ్ ఇది మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇండిపెండెంట్ హౌస్ డబల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. మనకి లివింగ్ రూమ్ అనేది ఈ విధంగా వచ్చిందండి. లివింగ్ రూమ్ మనకి చూడొచ్చు ఆల్మోస్ట్ 12 by 12 డైమెన్షన్స్తో చాలా బాగా కనిపిస్తుంది. ఎలివేషన్ కూడా ఇక్కడ ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. టీవీ యూనిట్ పెట్టుకోవడానికి కూడా ఈ విధంగా స్పేస్ అయితే వచ్చింది. మనం టీవీ యూనిట్ కూడా 65 ఇంచ్ టీవీ వరకు వెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మనకి ఫాల్ సీలింగ్ కూడా మీరు చూస్తే మనకి ఈ విధంగా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. లైట్ రోప్స్ వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది. 4 by 4 డైమెన్షన్స్లో ఉన్న విండో ఒకటి నార్త్ సైడ్ యూపీవీసీ విండో వచ్చింది. అదేవిధంగా ఫుల్ సైజ్ డోర్ కూడా ఇచ్చారు నార్త్ సైడ్ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను మీకు డైనింగ్, కిచెన్ కూడా చూపిస్తాను. కిచెన్ మనకి ఈ విధంగా ఓపెన్ కిచెన్ వస్తుంది. డైనింగ్ మీరు చూస్తే మనకి ఆల్మోస్ట్ 6 person రౌండ్ టేబుల్ యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. స్పేస్ చాలా బాగా కలిసి వస్తుంది. మనకి ఇక్కడ సౌత్ సైడ్లో కూడా ఒకటి 4 by 4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే మనకి హ్యాండ్ వాష్ యూనిట్ ఇక్కడ వస్తుంది. మనకి క్రాకరీ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు. పూజా రూమ్ కూడా మీరు చూస్తే మనకి డబుల్ సైడ్ ఓపెన్ అయ్యే డోర్ కూడా వచ్చింది. ఈ విధంగా ఒక పర్సన్ కూర్చొని పూజ చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. చూడొచ్చు మీరు ఒక పర్సన్ కూర్చొని పూజ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. కిచెన్ రూమ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఎల్ షేప్లో వచ్చిందండి. ఓపెన్ కిచెన్ మొత్తం మనకి తగినన్ని పోర్ట్స్ కూడా వచ్చి ఉన్నాయి. గ్రైండర్ కానీ, మిక్సీ కానీ, వాటర్ ప్యూరిఫైయర్ కానీ అన్నిటికీ మనకి ఆల్రెడీ పోర్ట్స్ అయితే వచ్చున్నాయి. 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ కూడా ఇచ్చారు. ఈ విధంగా స్టోరేజ్ స్పేస్ కూడా వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. ఎల్ ప్లాట్ఫామ్లో ఉంది. మొత్తం గ్రానైట్ టాప్ వచ్చిందండి మొత్తం మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. పెయింటింగ్ కూడా వర్క్స్ కంప్లీట్ అయింది. ఇది కంప్లీట్గా రెడీ టు మూవ్. కామన్ టాయిలెట్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఫ్లోరింగ్ అనేది డైమండ్ ప్యాటర్న్ మ్యాచ్ అయ్యి చాలా బాగా కనిపిస్తుందండి, ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకుంటే మనకి అల్మారా స్పేస్, అదేవిధంగా షెల్ఫ్స్ కూడా వచ్చి రూఫ్ టాప్ లైక్ అక్కడ కూడా మనకి సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ అయితే వచ్చింది.
మనకి ఫాల్ సీలింగ్ కూడా ఈ విధంగా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి 4x4 డైమెన్షన్స్తో ఉన్న విండో కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మీరు పెయింటింగ్ కూడా చూడొచ్చు, ఎక్సలెంట్గా కనిపిస్తుంది. పెయింటింగ్ కూడా మనకి ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ చూడడానికంటే ముందు ఒకసారి మీరు లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్ ఎలా ఉందో చూడొచ్చు. మనకి లివింగ్ రూమ్ ఈ విధంగా కనిపించి డైనింగ్, కిచెన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా డే లైట్ కండిషన్స్ ఎక్సలెంట్గా ఉందండి. మనకి అటువైపు కొద్దిగా పార్క్ స్పేస్ లాగా కూడా వస్తుంది. సో అది ఎప్పటికీ ఎవరు యూజ్ చేయడానికి లేదు. సో మనకి లైటింగ్ కండిషన్స్ ఎప్పటికీ చాలా బాగా ఉంటాయి. ఈ రూమ్ వరకు మనం చూస్తే అల్మారా స్పేస్ వచ్చి తగినన్ని షెల్ఫ్స్ కూడా వచ్చింది. కింగ్ సైజ్ బెడ్ యూనిట్ వేసుకున్నా కూడా చాలా బాగా స్పేస్ అయితే వస్తుంది. మనకి డ్రెస్సింగ్ ఏరియా వచ్చి ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. ఇంతసేపు నేను మీకు 179 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ 32.5 feet by 50 డైమెన్షన్స్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ నేను మీకు చూపిస్తున్నాను. ఇది మనకి కరీంగూడలో వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి కరీంగూడకి దగ్గరలో వస్తుంది. పోచారామ మున్సిపాలిటీలో ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఇండిపెండెంట్ హౌస్ సైట్ విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయొచ్చు. ఇది ప్రైస్ మనకి 78 lakhs కోట్ చేస్తున్నారు. ప్రైస్, లొకేషన్ రెండు మీరు మ్యాచ్ అవుతాయి. ఇమీడియట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను. నా వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫొటోస్ చూడాలనుకున్నా కూడా మీరు వెబ్ లింక్ ఓపెన్ చేసి నా ఫొటోస్ మొత్తం చూడొచ్చు ఈ ఇండిపెండెంట్ హౌస్ని. సో మరో కొత్త ప్రాపర్టీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.